టాలీవుడ్లో వరుస ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు మాస్ ఆఫ్ ది మాస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్. త్రిబుల్ ఆర్ తర్వాత తారక్ను అభిమానులు చూసి 2 ఏళ్లు అయిపోయింది. తారక్కు 30గా తెరకెక్కుతున్న దేవర అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఈ పాటికి థియేటర్లో సందడి చేస్తూ ఉండేది. కానీ వీఎఫ్ఎక్స్ సైఫ్ అలీ ఖాన్కు గాయాలు కావడంతో మూవీ ఆలస్యానికి కారణమైంది. అయితే నేను దసరాకు మూవీ రిలీజ్ చేయనుంది ఈ చిత్ర యూనిట్. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్గా తెరకెక్కుతుంది దేవర. 2 భాగాలుగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పథకాలపై సుధాకర్, మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ, కళ్యాణ్ రామ్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగినట్లు తెలుస్తుంది. హిందీ రైట్స్ను భారీ ధరకు కరణ్ జోహర్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ఏఏ ఫిలిమ్స్ కొనుగోలు చేశాయి. తమిళ హక్కులను నటుడు పొలిటీషియన్ ఉదయనిధి స్టాలిన్ నిర్మాణ సంస్థ రెడ్ జైంట్ మూవీస్ దక్కించుకుంది. మలయాళం, కన్నడ రైట్స్ పృథ్వీరాజ్ సుకుమారన్, కిచ్చా క్రియేషన్స్ తీసుకున్నాయి. ఇటు వార్ 2 చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు తారక్. ఈ సినిమాలపై విపరీతమైన బజ్ నడుస్తుండగానే ఇప్పుడు మరో మూవీ షురూ చేశాడు ఎన్టీఆర్. కేజీఎఫ్ సిరీస్ సలార్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో కలిసి కొత్త మూవీ పట్టాలెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. ఆగస్టులో నీల్ తారక్ మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని ఇండస్ట్రీ ఇన్నర్ టాక్. సలార్ తర్వాత శౌర్యంగ పర్వం ఉంటుందని అనుకున్నారు. కానీ ఈ మూవీ కన్నా ఈ సినిమాలో తొలుత సెట్స్ పైకి వెళ్లనుంది. కాగా ఎన్టీఆర్ 32వ చిత్రంగా తెరకెక్కబోతున్న ఈ మూవీ కూడా 2 పార్టుల బడ్జెట్ మూవీగా రూపుదిద్దుకోనుంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్లోనే పట్టాలెక్కాల్సి ఉండగా దేవర చిత్రీకరణ ఆలస్యం కావడంతో ఇది కూడా వాయిదా పడినట్లు తెలుస్తుంది. వార్ 2 చిత్రీకరణ నిమిత్తం ఇప్పటికే ముంబైలో ల్యాండ్ అయ్యాడు ప్రశాంత్ నీల్. అయితే ఈ సినిమా అనంతరం టాలీవుడ్ ఎన్టీఆర్తో ఎన్టీఆర్ 31వ సినిమా చేయనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మేకర్స్ పోస్టర్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ క్రేజీ కాంబో షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో, ఎప్పుడెప్పుడు సినిమా నుంచి అప్డేట్లు వస్తాయని తారక్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన సాలిడ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. ఈ సినిమాను ప్రశాంత్ నీల్ 2 భాగాలుగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే తారక్ ఫ్యాన్స్కు పండగే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 2 పార్టులుగా తీయగా అవి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్గా నిలిచాయి. మరోవైపు సలార్ కూడా 2 పార్టులుగా వస్తుంది. ఫస్ట్ పార్ట్ ఇప్పటికే సూపర్ హిట్ అవ్వగా రెండో పార్ట్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే ఎన్టీఆర్ 31వ కూడా 2 పార్టులుగా రానుండడంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు ఈ సినిమా జానర్ గురించి ప్రశాంత్ మాట్లాడుతూ, ఫ్యాన్స్ అందరూ ఇది యాక్షన్ ఫిలిం అని అనుకుంటున్నారు. అయితే ఆడియన్స్కు ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. ఇదివరకులా కాకుండా ఈ సినిమాను కొత్త జానర్ కథతో తెరకెక్కిస్తున్నా. ప్రేక్షకులకు దగ్గరయ్యే విధంగా కథ ఉంటుంది అని నీల్ చెప్పుకొచ్చారు.